ఏంద్రా ఏం కాలం బ్రో నువ్వు చెయ్యొద్దు. బొంగులో డాన్స్ వాడు A few minutes later. ఆవిలోడే కదా వెనకల నుంచి చెప్తాడు ఏడ అట్లా అట్లా తిరుక్కొని వచ్చినట్లున్నాడే రోడ్డు తప్పి అడుగుపోయినట్టు కూర్చే భయమా కూర్చో బాగున్నావా బాగున్నా ఎవరు ఫోన్ చేసిన అద్ద అడుగు చెప్తాడు అడిగా లేదన్నా హైదరాబాద్ పోయినాడు. హైదరాబాద్ పోయినాడు. ఇడే ఉమేష్ ఇంటికాడ ఉన్నాడండి. లేదన్నా హైదరాబాద్ పోయినాడు. చెప్పు పని ఉంది. లేదు నాన్నగాడు నన్ను అడిగేదే ఉంది. ఇంట్లో దాక్కున్నాడు పిలుస్తా ఉండు. హైదరాబాద్ పోయినాడు అని చెప్పన్నాడు. ఈ చెప్తున్నాడు. అట్లా అబద్ధాలు చెప్పద్దు. ఏ శివా రే రా వాళ్ళు వచ్చినాడా పిల్లోడు వచ్చినాడు రా లోపలడా ఏమి ఏం చెప్పినా ఏం చేస్తా ఏం దగ్గర ఇరికిచ్చేస్తాను నువ్వు ఎవరికి ఆ పిల్లలు నేను తప్పు లేదులే ఏం బాయ్ నేను చెప్పినా నా అన్నయ్య ఇరికిచ్చినదన్నా హైదరాబాద్ వేనాడని చెప్తే హైదరాబాద్ వేనాడని చెప్తే ఏమన్నావా ఇరికిస్తానవా రమ్మంటే కదా ఎండు కొట్టం ఆ రోజు చేసి పెట్టినారా నిన్ను నిన్ను ఇరగొట్టేసింటే బాగుండు చిల్లుడా నువ్వు ఇక్కడ ఆడ మాట్లాడు చిల్లర మోమోడ కిల్లర్ మోమోడ కాదు చపాతి మోహం అయితే ఆడు మాట్లాడు చిల్లర మోమోడ కిల్లర్ మోమోడ కాదు చపాతి మోహం అయితే ఆడు మాట్లాడు ఉమ్మద్దు మోహం మీద ఉమ్ముతాను వెళ్ళరా ఆయపకు ఉమ్ముతాను అదే కలిసిగా నువ్వు అదే కలిసిగా అది కాదు ఇప్పుడు ఉమ్మినాడు నీ మీద ఏడు ఉమ్మినాడు అడుగు ఇక్కడ నేను చేయించుతారా ఇప్పుడు నిన్ను ఇస్తా ఏం పందాపులు ఏంద్ర ఇది ఏంద్రది ఏంది కాదు నువ్వన్నా అడ్డం పడప్పా ఎప్ప మీద నీకు నిమిషం ఉండు కాదు నువ్వన్నా అడ్డం పడచ్చు కదా అతని కొడతాడే నీకోసమే కదా దూరుతున్నాడు పాపం నీకోసమే దూరుతున్నాడు నువ్వన్నా కనీసం కొట్టద్దు అనేదన్నా మాట వద్దా అడిగి నన్నే దూరద్దు దూరడం వానికి దూరేకి అన్నకి నీకేమైంది కలిసి అన్నకి నీకేమైంది కలిసి ఎంత నీకు తెలుసా పంచాయతీ అన్నాక పేకాటే బామ్మర్ది అన్నట్లే ఇది కూడా అంతే పంచాయతీ అన్నప్పుడు పంచాయతీలో దూరద్దు అద్దాలు పెట్టద్దు అంటావు ఇప్పుడు వాడు దూరచ్చు కదా కొట్టద్దని పంచాయతీ చేసేవాడు డబ్బులు తీసుకొని మళ్ళా ఫ్రీగా కూడా చేయడు చిల్లర పాపర్ పట్టించి నేను మాట్లాడాలి అయితే ఎందుకు చేయరు కొట్టారు డబ్బులు ఇంకా సవరా నువ్వు డబ్బులు తీసుకోరా కొడతాడు నువ్వు కూర్చో నీట్గా అడుగుతాడు మేము కొట్లాడక లేము దయచేసి మీరు చేయి చేసుకోవద్దండి అర్థమైందా చేయి చేసుకోవద్దు అడుగు మాట్లాడాలి నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడినా
చెయ్యొద్దు ఏంటికి వేసినావు అని చెప్పిన ఎందుకు వేస్తావు నువ్వు మాటకు వచ్చారు నిన్ను కూడా ఎర్రదింగుతా వేస్తావు నువ్వు మాటకు వచ్చారు నిన్ను కూడా ఎర్రదింగుతా ఇంకా డైరెక్ట్ ఓపెన్ చెప్తాను మళ్ళీ దానికి ఏదో రియాక్ట్ గా అంటే ఈ చెయ్యి ఇరగొట్టేది పక్కన పెట్టు ఈయనకి ఇరగొడతా అంటే దిక్కులే నువ్వు మళ్ళీ నీ చేతికి వచ్చే మ్యాటరు నువ్వు నా తెలుసు మన కొట్టిల్లని చూస్తాను నమ్మకంతో వచ్చిన వాడే డబ్బులు ఇచ్చి వాడే కర్మ కర్త క్రియ అంతా నువ్వు వాడే డబ్బులు ఇచ్చి వాడే కర్మ కర్త క్రియ అంతా నువ్వు ఏమని అనుకోరా ఒకటి ఇప్పుడు ఏమో నిన్ను కొడతా అంటాడు ఇప్పుడు ఎవరు అనుకోరు నిన్ను పంచాయతీ ఎవరు అనుకోరు ఇప్పుడు నువ్వు నిన్న పెట్టుకోరా నీదే పంచాయతీ ఇప్పుడు ఏదో అడుగు నన్ను కొట్టేదో కొట్టదు పక్కన పెట్టేసి అసలు ఆ పిల్లని చెయ్యి ఎందుకు ఇచ్చినావు అని అడుగు చెయ్యి ఎందుకు ఇచ్చినావు గాన్నకలు దింగుతాడు ఏమని ఏమన్నాడు స్థలం ఇచ్చి పంపించేసి నువ్వు తీసుకోరా రారా ఇంటి దగ్గరికి రాలే మా అన్న శివన్న అన్నాడు డాన్స్ శివన్న స్థలం ఇస్తాంటే తీసుకోలేదా నువ్వు డాన్స్ శివన్న రాని స్థలం ఇచ్చేది లోపరమా కూడా డాన్స్ శివన్న రాని స్థలం ఇచ్చేది లోపరమా కూడా ఇచ్చేటప్పుడైనా తీసుకొని మర్చారు నా పేరు మళ్ళా సారీ నువ్వేంటి మళ్ళీ నా పేరు అంటున్నావు కదా నా పేరు చెప్పు ఇవన్నీ పర్లేదు నీకేమి చచ్చిపోతాను ఏమన్నా అన్ని కరెక్ట్ అన్ని నువ్వే అన్నా నువ్వు లేకపోతే ఎట్లా ఎట్లా తీసుకోవాలన్నా మరి ఇచ్చివాడు ఇస్తాను నువ్వు తీసుకొని చావాలి కదా మళ్ళీ జమ్మని చేస్తే మరి ఇరుకోటాలించాలని మేరు ఇంకా నరికేయాల్సింది ఇంకా అని ఎట్లా అయితే ఇప్పుడు ఏమన్నా ఇచ్చాడు నోరు పుస్తకాలు తీసుకోవాలి నువ్వు బడే వేస్తాడు ఏమన్నా ఇప్పుడు ఏం లే చిల్లవాడు అమ్మలో మాట్లాడతావా చిల్లవాడు అమ్మలో మాట్లాడతావా నువ్వు వీంది రగ్గొడుతున్నావు కదా అందుకు నీకు సపోర్టింగ్ గా మాట్లాడినట్లు ఆ పక్క తిప్పి మాట్లాడతాను అవన్నొద్దు నువ్వు 2000 తీసుకున్నావు నువ్వు అని కొడతా అన్నావు కొట్టు ఆ పిల్లడు చూస్తాడు ఇప్పుడు నేను ఏందో కవరింగ్ తీసుకుంటాంటే కవరింగ్ లేముంటావు పంచాయతీలో గలాట్లో ఏదో నువ్వా నేనా తేలిసిపోయేటట్లు ఉండాలా నేను చేసుకుని మొత్తం అంతా నాశనం చేస్తాను నాశనం చేస్తాను నువ్వేం ఏంటి కోసం ఇచ్చినావు డబ్బులు వాడు ఏంటికి ఇచ్చాడో ఏంటికి లేదా పక్కన పెట్టు ఫస్ట్ నువ్వు ఎంట్రీ అయినప్పుడు ఎంట్రీ కానప్పుడు ఎంట్రీ కావద్దన్నప్పుడు మాత్రం దూరుతా ఉంటావు సంపాదించాలనుకుంటున్నావా పోగొడదాం అనుకుంటున్నావా వాడు ఇప్పుడు మొన్న 5000 పోతే 2000 ఎక్కువ మాట్లాడుతున్నాడు దానిలో టాబ్లెట్లు తీసుకున్నావా తీసుకోలేనా పడు టాబ్లెట్లు కొనుక్కో ఆ చేత్తో తీసుకో ఏ చిల్లర మమ్మడా నువ్వు మొన్న అట్లే ఏది మొన్న అట్లే ఉండు రూపాయలు లేకుండా చేసినావు టాబ్లెట్లు కదా ఇప్పుడు చెప్పు నాకు తెలుసులే ఇది కూడా తీసుకో ఎటు ఇప్పిస్తాననే అట్లా తెలిసిపోయింది అట్లా ఇస్తాడు నాకు తెలిసిపోయింది నాకు తెలుసులే ఇది కూడా తీసుకో ఎటు ఇప్పిస్తాననే అట్లా తెలిసిపోయింది అట్లా ఇస్తాడు నాకు తెలిసిపోయింది నిన్ను ఎందుకు పిలిపించినట్లు వీడు ఎందుకు మాట్లాడుకుంటున్నట్లు అంటే అంత చులకన అయిపోయింది నువ్వు అంటే వస్తానే ఉమ్మినాడు ఒకటి ఇప్పుడేమో నీతో మాట్లాడుకుంటే కిల్లీల గురించి మాట్లాడుతున్నాడు బ్రో నీకు చెప్తాను నీకు స్థలం ఇచ్చేవాడు తీసుకోకుండా గొర్రెడా నువ్వు ఈకోకు తీసుకోకుండా నువ్వు వాళ్ళ మీదకి దుర్భావం చేపిస్తే వాళ్ళ నుంచి ఏడిపోతే నువ్వు లేకపోతే ఎట్లా చెప్తాను నీకేంటికి నువ్వు తప్పించుకునే వాని కొడతా నువ్వు బాలేని చేయి బాలని మీద చేయలేస్తుంది నువ్వు మనిషా నువ్వు పశువే నువ్వు తప్పించుకునే వాని కొడతా నువ్వు బాలేని చేయి బాలని మీద చేయలేస్తుంది నువ్వు మనిషా నువ్వు పశువే నువ్వు చేయి రగిపోయిన మీద నువ్వు చేయలేపుతున్నావు అంటే నువ్వు ఎంత నీచుడైండల్లా వాని కిల్లి నమ్ములుకుంటా వాని కిల్లి ఇరిసాలని చూస్తాను నువ్వు ఇట్లా నా కొడుకు ఏం చేయాలా నువ్వు వచ్చిన దాపని మీదే కదా అదే నా క్లారిటీ ఉండాలా బ్రో అది కాదు ఫోన్లో ఏమో లే రా అంటావు ఇటుకొద్దు బ్రో అంటాను ఫోన్లో ఏమో లే రా అంటావు ఇటుకొద్దు బ్రో అంటాను సర్లేనా కాదు అన్నకు వస్తుంది లాస్ట్కి ఏమిరా నువ్వు లాస్ట్ కి లేగి అంటివి బ్రో బాయ అన్న వస్తేవి కాళ్ళు పట్టుకో సరే అయిపోయా లాస్ట్ సర్లేవుడు కాలు పట్టుకుంటే చేస్తావా సర్లేవుడు కాలు పట్టుకుంటే చేస్తావా నువ్వు అడుగు ఫోన్ చేసి పిలిపించింది నువ్వు వస్తానే ఉమ్మింది నువ్వు అడుగు క్షమాపణ అడిగి ఏదోటి సారీ చెప్పు కాలు పట్టుకుంటే వచ్చి పిలిపించిన తర్వాత ఏం మాట్లాడాలా ఏమన్నా ఏం కదా రగా నువ్వు ఫోన్లో ఏం రుబాబు దిగుతావరా నువ్వు పిలుచుకుంటా అమ్మాయిలైనా నరికేదైనా ఏదైనా ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు అంత చిల్లనా మనం ఇచ్చే సారీ చెప్పు
నువ్వు చెప్పు నువ్వు చెప్పాలా ఇప్పుడు వానికి ఇచ్చేది నేను వచ్చినా ఒక్క నిమిషం నువ్వు ఈ పక్కరా నువ్వు ఉంటే వీడు నిన్ను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నాడు కూర్చో పిలిపించినావు కదా రాలే అని కూర్చో కూర్చో మాట్లాడు వద్దరు కూర్చో ఇది కూడా వద్దు వద్దు కూర్చో మాట్లాడు వద్దరు కూర్చో ఇది కూడా వద్దు వద్దు కూర్చో మాట్లాడు అన్ని మాట్లాడు నాకు వద్దులే అవన్నీ నువ్వు చెప్పు మాట్లాడు ఏం బొంగలు మాట్లాడతావా ఏం బొంగలు మాట్లాడతావా పిలిపించినావు మాట్లాడు ఎందుకు చెయ్యి కొట్టావు ఎట్లా కొట్టావు నువ్వు వాడి నన్ను నమ్ముకొని ఉన్నాడు నన్ను నమ్ముకున్న తర్వాత నువ్వు చెయ్యి ఎట్లా వేపిస్తావు అనల్ల చేతిలో వేస్తావు నువ్వు అనల్లా వాని మీద చేస్తే నా మీద చేసినట్లే మాట్లాడి వాని మీద చేస్తే నా మీద చేసినట్లే అని ఏమన్నా తెలుసా వాని మీద చేస్తే నా మీద చేసినట్లే అని వనల్లా ఏందన్నా బొగ్గులు అంటావా నువ్వేమన్నా ఏమి ఇప్పుడు అనేకేమను గొబ్బులు వేపించాన్ని ఇప్పుడు చెయ్యి ఏటు పడింది కాబట్టి అనేక లేదు ఎందుకంటే వాని మీద చేస్తే నా మీద చేసినట్లు అనుకుంటే మన మీద పడింది కాబట్టి ఆడిపోతాను నువ్వేమని చేస్తున్నావు పా కట్టి అదే రా దో కొట్టే చూడాలనుకుంటావు కదా దో ఎవడు వీని కొడతాను కొడతా నువ్వు చెప్పినప్పుడు ఇప్పించుకోవచ్చు స్థలము నువ్వు లేకుండా స్థలం కోసమే కదా ఇటుకు వచ్చిండేది నీ స్థలం ఇచ్చేస్తాడు కదా డాన్స్ అన్న లేకపోతే అన్న బొంగులు అన్న ఇప్పుడు ఇంట్లో కర్ర తీసుకొస్తే కొట్టేకేమో అనుకున్నావు నువ్వు గబ్బులు చెప్తాను అది ఎవడు చెప్పప్పా నన్ను నేడికి పిలిపించావు నువ్వు ఇప్పుడు అంత స్థలం ఇచ్చేసే నువ్వు నన్ను నేడికి ఫోన్లో పిలిపించినా అది చెప్పు ఇప్పుడు అది కాదు బ్రో అన్నా నా స్థలం గురించి రాలే అన్న నువ్వు తిట్టిన మాటలకు అతను వచ్చిండేది నా స్థలం గురించి రాలే అతను నా చెయ్యి గురించి రాలే నేను చెయ్యి కొట్టిండే మాట్లాడతాను పిలిపించిండే అతను నువ్వు రుబాబు మాట్లాడక అతను వచ్చినాడు కొట్టే కట్టి నేను చిల్లర మొమ్మడా నువ్వు క్లారిటీ చెప్పాలి రేపు పోతాడన్నా అని చెప్పి నేను ఊరి మాట్లాడేవాడిని లేదని ఊరి పోతాడని చెప్పిన ఇప్పుడు ఈ రోజు పోతాను రేపు పోతాను చెప్పాను ఇప్పుడు పోయినాడంటే నేను రెచ్చిపోయినా రేపు పోతానని చెప్పి అట్లా ఆ విధంగా మాట్లాడదు క్లారిటీ చెప్పిస్తావు ఏదైనా కానీ నువ్వు ఈ లోపల అయితే ఇరికిచ్చేసి మొత్తం నువ్వు రేపు ఊరికి పోతావు అంట కదా ఆల్రెడీ ఈ రోజు ఊరికి వెళ్ళిపోయినావు అని చెప్పి రాలే చూసుకుందాం పీకుతాను ఏం చేస్తావు చేసుకున్నట్టు రుబాబు మాట్లాడనంట అదే నువ్వు రేపు పోతావు అని మంచిగా మాట్లాడంటే నువ్వు లేవంటే మాట్లాడతాడంట నువ్వన్నీ చిల్లవుతాను మనం చేసే కదా నువ్వన్నీ చిల్లవుతాను మనం చేసే కదా హైదరాబాద్ లో ఉన్నారా నువ్వు హైదరాబాద్ ఇవేంలో మాట్లాడు దౌడలు మీకు రెండేట్లు అద్దాలు ఉండాలంట ఖచ్చితంగా చిల్లర పిలుస్తా నీకే చెయ్యి ఇరిగింది నువ్వు మళ్ళీ అన్న మీద చేయొద్దని నువ్వు సపోర్టు నేనెందుకు ఇప్పుడు ఒకటే మాట ఏం చెప్పాలి ఇప్పుడు ఏం చేయాలి చెప్పు సర్కస్ లో జోకర్ నా కొడుకున్నట్టున్నాడు ఈయనకి మళ్ళీ పంచాదీనికి సరిగానే స్థలం ఎట్లా ఇచ్చేసినావు చెయ్యి కొట్టేసిన ఈయన ఇప్పుడు అది స్థలం కూడా ఈయన ఇప్పుడు నీ చెయ్యి రగదీంగా పోతా ఇంకోసారి పంచాలు చేయకూడదు నా చెయ్యి ఏంటిలే నమస్కారం పెట్టి చెయ్యి రాలే అన్న పెట్టి వాందనకు పోలేరా నువ్వు నమస్కారం పెట్టి లేపైకి నీ కుర్చీ కదా నీకే నమస్కారం తప్పేముంది మన సంప్రదాయానికి సంబంధించిందే కదా కాళ్ళ పట్టుకోమని అనలే కదా అట్లా కాదురా నేను కుర్చీలో కూర్చుంటే నేను నిలబడి నీకు సర్లే ఏంద్రా ఏం కాలం బ్రో నువ్వు చెయ్యొద్దు బొంగులో డాన్స్ వాడు ఇంత లేవు నీకు డాన్స్ అంటే డ్రైవర్ శివ మామూలుగా నేనే గబ్బు లేపలే చెప్తా నువ్వు ఎందుకు పిలిపించినావు ఆయన నాకు అదే అది చెప్పు ఎన్నేళ్ళు కొట్టినాడు నేను ఎంచుకుంటాను 8 కొడతాడంటే ఇప్పుడు నీ ముక్కు బయలుపోయేదట ఇప్పుడు తిరిగి చెప్తాను కాడెంతో గుద్దుతాను చూడంటున్నాడు చూడు మీ అన్న భయం ఎట్లా ఎంత గుద్దుతాడివి
ఏ నా మంచి కళ్ళు చూసా పొందా నా కళ్ళు చూడరా నువ్వు నేనేమన్నా అడ్డం వస్తానేమో నువ్వు కొడతాండే కడెంతో గుద్దు నీ చెప్పినా మళ్ళీ ఏదో చెప్తాంటావు కడెంతో గుద్దు ఇదైతే కాదు కదా సెటిల్మెంట్ ఇప్పుడేదో వచ్చి చెప్పింది వచ్చింది పోయినాము ఇప్పుడు వందనకు పని లేదురా వాడే నన్ను పిలిపిలాడా నువ్వు ఫోన్ చేసి రూపాయి వేరే వాడు అనుకుని ఫోన్ చేసిన ఎట్లా చేస్తావు వేరే వానికైనా ఫోను లేదు నేను వేరే వాడు అనుకున్నా ఎట్లా చేస్తావు వేరే వానికైనా ఫోను వేరే వేరేలా ఉండు నువ్వు కాబట్టి తెలుసు ఇప్పుడు నేను కాబట్టి ఏం చేస్తావు చెప్పు చెప్పు వాళ్ళ సంబంధించి వేరే ఇప్పుడు చూపి అదే నేను చూపిలేను నీతో చూపిలేను బ్రో నీతో చూపిలేను ఏం చూపిలే వేరేతో కలిసి చూసుకుందాము ఇట్లా వాడరా పెద్ద మంచిని సర్లే బ్రో పోయిస్తా నిలబడు పెద్ద మంచిని సర్లే బ్రో పోయిస్తా నిలబడు బ్రో నేను మంచిగా గొడవ మనకు గొడవ ఇట్లా అందా దానికి ఏమన్నా చెయ్యి ఇట్లా లోపల తినేస్తాను లోపలికి అబ్బా సర్లే అయ్యో పోయిస్తా నిలబడు మంచి పెద్ద మంచిని పట్టుకుని ఏదో నేను మాట్లాడినా వేరే వాడని నీకు వచ్చింది మిస్టేక్ వచ్చింది మిస్టేక్ ఏం రాలేదులే మన సెల్లో ఉండే నంబరే ఫోన్ కొట్టాంలే నీకు తెలిసి నేను ఏందో ఒకటి కానీ నిజం మాట్లాడే భయమా ఇక్కడ తిరిగి మాట్లాడు అక్కడ మంచిగా లేదు మాట్లాడు కాదు నిజంగా నువ్వు మాటకు ముందు గేట్ వేస్తానే నాకు బాధ అవుతుంది కానీ నేను దూరకూడదని ఊరికే ఉన్నా మాట్లాడే ఎట్లకే వీనికి ఏటు పడతాను నువ్వన్నీ లేకపోతే మధ్యలో దూరం రచ్చలే చెప్తాంటి ఎప్పుడు ఏమో తప్పు మంది ఉంది వాళ్ళు ఉంది అయితే మాట్లాడతాండి మధ్యలో దూరి తప్పు మంది ఏముందప్ప వేరే మాట్లాడండి వాంతో లెక్క తిన్నావు వాడేమో నువ్వు కొడతావేమో అని చెప్పి వాడేమో కాసుకో కూర్చున్నాడు వాడు నువ్వు కొట్టేదేమో కానీ నువ్వు కొట్టించుకుంటానే ఉన్నావు అది ఒక కేటు కొట్టరా మంచి పుట్టి పుట్టింది కానీ ఇస్తే త్వరగా పోదా వచ్చేసి పో మరుసటి స్థలం రా ఇప్పుడు ఏమైతే పో ఏం కావు పో కొట్టన్నా ఒక ఏటన్నా నువ్వు ఫోన్ చేసి పిలిపించి ఏం రాదు ఇంకో ఎట్లా ఫోన్ చేస్తారో వేరే వాడు నువ్వు ఎంకరేజ్ కొట్టన్నా ఇక్కడ మాట్లాడు కొట్టలేవా వాడు కొట్టన్నా అంటానే నువ్వు వాడిని కొట్టమనో లేదా వాడు నిన్ను కొట్టమనో నాకు కొట్టనా అంటున్నాడు ఆయన మామూలు వ్యక్తి కాదు దయచేసి మీరు దూరద్దు ఏదో ఫోన్ లో మాట్లాడాడు నువ్వు చేయించినావు అడిగి అయిపోయింది నీదేమైనా పంచాయతీ ఉంటే తీసుకురా ఫ్రీగా చేసి పెడతాడు ఫ్రీ అంటే 2,000 3,000 అవుతుంది ఖచ్చితంగా చేస్తాడు ఈ రోజు కాబట్టి ఇట్లున్నాడు కానీ నువ్వు రేపు నుంచి చూడు పంచాయతీ మంచి పంచాయతీ పడకరా ఖచ్చితంగా నీకు ఫ్రీగా 2,000 3,000 ఒకసారి పిలుచుకొని చూడు నువ్వైతే ఇంకోసారి చెప్తున్నాడు స్థలం తీసేసుకొని సైలెంట్ గా ఎందుకంటే నువ్వు ఏడైనా సావు వీని కొట్టిస్తున్నారు నాకు అది నాకు నచ్చలేదు ఓపెన్ మాట్లాడిన అదే పంచాయతీ అంటే ఎవరిని ఒక ఏటంటే కొట్టు వాడినే కొట్టు ఒక ఏటు నన్ను కాదన్నా అక్కడ కొట్టన్నా అమ్మాయిలైనా మళ్ళా మొదలు అమ్మాయిలైనా డాన్లైనా